హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్ గైస్. ఈరోజు అయితే మనం పండుగ ఎడిటింగ్ అయితే నేర్చుకుందాం గైస్. మీకైతే బోనాల పండుగ ఎడిటింగ్ అయితే మంచిగా నేర్పిస్తాను. నేను పిఎన్జిఎస్ లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్. ముందు అయితే నేను ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ సర్కిల్ అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే స్క్వేర్ యాంగిల్లోనే చూపిస్తాను గైస్. ఇప్పుడైతే సర్కిల్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం క్రాప్ చేసేసుకొని సర్కిల్ మీరు ఈ సైడ్ అని పెట్టుకోవచ్చు, ఏ సైడ్ అని పెట్టుకోవచ్చు. మీరైతే ఇక బ్యాక్గ్రౌండ్ వస్తుంది గైస్, ఆ కలర్ అనేది రైట్ క్లిక్ ఇచ్చేసుకోండి. తర్వాత యాడ్ ఫోటో పైన క్లిక్ చేయండి. మీకు ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఇంకా అమ్మవారి పల్లెది, ఇంకా బోనాల శుభాకాంక్షలు ఇవన్నీ ఇస్తాను గైస్. నేనైతే కొంచెం క్రాప్ చేసేసుకోవాలి. కొంచెం క్రాప్ చేసిన తర్వాత మనం అమ్మవారిని అయితే సెట్ చేసుకోండి. మీకు ఇష్టం వచ్చినట్టు సెట్ చేసుకోండి. నేనైతే మిడిల్లో సెట్ చేసుకున్నాను. సైజ్ మీ ఇష్టం కదా. సెట్ చేసుకున్న తర్వాత కొంచెం లాస్ట్ ఇలా అయితే అమ్మవారిని కొంచెం పెద్దగా చేసుకొని కొంచెం చేసుకొని మనం అమ్మవారిని అయితే కరెక్ట్గా సెట్ చేసుకున్నాం గైస్. వద్దు మరి మిడిల్లో చూసి రైట్ కొంచెం పైకంటే ఓకే గైస్. దీన్ని ఏం డిస్టర్బ్ చేయండి. మీ కుటుంబ నెక్స్ట్ బోనాల పండుగ శుభాకాంక్షలు. మిడిల్లో ఉన్న చూసేసుకోండి గైస్. మీరు ఇట్లా మీరు లాంగ్ ప్రెస్ చేస్తే లైన్ వస్తుంది, మిడిల్లో ఉంది. ఓకే నెక్స్ట్ పోతరాజు ఫోటో అయితే తీసుకున్నాం గైస్. నేనైతే క్రాప్ తీసుకున్నాను గైస్. క్రాప్ తీసేసుకోండి. ఎడిట్ చేయాలి. కొంచెం ఎడిటింగ్ చేసేసుకుని ఇది లైట్ లైట్ ఒక కార్నర్స్ అని ఇస్తుంది. ఇది ఫోటో పెద్దగా కాబట్టి లైట్ అయితే కనిపిస్తుంది గైస్. ఇంకా పెద్దగా తీసుకున్నాను. ఇది చిన్న వేసేసుకుంటాం. లాస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకో. ఓకే గైస్, దీన్ని అయితే అడ్జస్ట్ చేసేసుకుందాం. దీన్ని ఇలా ఇంకోటి తీసుకుందాం.
అప్సైడ్ పోతరాజుని కొంచెం అయితే We would drown in the mountain.